పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా విషయం మేము బయటకు తీసుకొచ్చినప్పుడు ఆయన బెంగళూరు కోర్టుకు వెళ్లి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏ ఛానల్ పేరు కూడా ప్రస్తావించకుండా మెటా అనే సంస్థకి నోటీసులు ఇప్పించి సో ఆ సంస్థని పార్టీగా చేసి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని అంటే ఇక ఫలానా వీడియోలన్నీ డిలీట్ చేయాలని. ఏముంది ఆ వీడియోలో అంటే ఆయన చేసిన కబ్జా భాగవతం అంటే అందులోకి వచ్చేసింది. మరి చేయాల్సింది ఏంటి? బాధ్యత గల లీడరు ఈ చర్యను నేను కబ్జా చేయలేదు, నేను డబ్బులు పెట్టుకున్నా, ఇది నా భూమి అని నువ్వు అవసరమైతే గ్రౌండ్ లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా తెలంగాణ వదిలేసిండు, ఆంధ్ర వదిలేసిండు, బెంగళూరు పోయిండు. మనం ఎట్లాగో బెంగళూరు పోలేం కదా అని దానికి కావచ్చు. సో మేమేం చేసినాం? కంప్లైంట్స్ ఇచ్చినాము, రేపు మాపో మళ్ళీ దాని మీద పిల్లేయబోతున్నాము. ఈ జనరల్ గా యాక్టివిస్ట్ లో లేకపోతే పార్టీలో చేయాలి, కానీ ఏ పార్టీ ముందుకు రావట్లేదు. అందరూ పవన్ కళ్యాణ్ ని తిట్టినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీ, కానీ చెరువు గురించి మాత్రం మాట్లాడతలేదు. మాట్లాడుతుంది మేము ఈ డిజిటల్ మీడియా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మాత్రమే. మాట్లాడుతున్న మా మీద ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొన్ని వీడియోలు తయారు చేసి జర్నలిస్ట్ రఘు అవుట్, పవన్ కళ్యాణ్ దెబ్బకి మటాష్ అని ట్రోల్ చేస్తా ఉన్నారు. మటాష్ అయింది ఎవరు? భయపడి బెంగళూరు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నది నువ్వు. దాని కింద ఈ సైకో బ్యాచ్ కొంతమంది ఉంటారు, వాళ్ళ మెసేజ్లు వాళ్ళ ట్రోల్స్. సో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. దీన్ని నియంత్రించడానికి మనం పూర్తిగా నిషేధించడం అన్నది నేనైతే ఇంపాసిబుల్ అని అనుకుంటున్నా. కానీ దాన్ని నియంత్రించి మరింత పీక్ లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అమ్మాయి విప్లవశ్రీ మీద జరిగిన ఆ దాడి, ఆ ఫొటోస్ ఎంత దారుణంగా మార్పింగ్ చేసి పెట్టారన్నది, ఆ కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్ సంబంధించిన దగ్గర జరిగిన ఆ తీసిన ఫోటోని మార్పింగ్ చేసి ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదెంత ఘోరం అసలు. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మరి అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒకసారి ఊహించుకున్న ఫోటో తయారు చేస్తే చాలా బెటర్గా ఉంటది కదా. కానీ మరి మీకు కనీసం ఆలోచన రావాలి కదా. ఆలోచన కూడా రాకుండా ఈ రకమైన పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ పొలిటికల్ లీడర్లని హీరోలుగా ఎప్పుడైతే చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తున్నారు. వాళ్ళని ఎప్పుడైతే వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు హీరోలు అని ఎప్పుడైతే చూస్తున్నారో ఆ సైకోయిజంలోకి వెళ్ళిపోతున్నారు. సో ఇది చాలా ప్రమాదం. సో కాబట్టి ఈ ట్రోల్స్ సాధారణమే అయినా ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది.